తెలుగు ఇండస్ట్రీలో 'మనశంకర వరప్రసాద్' మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందు చిరంజీవి గారి మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన 'మనశంకర వరప్రసాద్' మూవీ సైలెంట్‌గా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సంక్రాంతికి 5 సినిమాలు వచ్చాయి. 'మనశంకర వరప్రసాద్', 'రాజా సాబు', 'అనగనగా ఒకరోజు', 'నారి నారి నడుమ మురారి', 'భర్తమాషలకు విజ్ఞప్తి'. ఈ 5 సినిమాలలో 2 సినిమాలు యావరేజ్‌గా ఉన్నాయి. ఒకటి బ్లాక్ బస్టర్ అయింది. ఒకటి డిజాస్టర్ అయింది. డిజాస్టర్ అయిన సినిమా మనందరికీ తెలిసిందే 'రాజా సాబ్'. అయితే 'మనశంకర వరప్రసాద్' మూవీ అసలు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా దీని మీద ట్రోల్ చేశారు. ఎక్కడి ట్రోల్స్ అండి అసలు. ఈ చిరంజీవి హావభావాలు బాగాలేదని, చాలా సీరియల్‌లా ఉందని, ల్యాగ్ ఉందని, సాంగ్స్ బాగాలేదని, భీమ్స్ సిసిలియరు చాలా మ్యూజిక్ డల్‌గా ఇచ్చాడని చాలామంది ట్రోల్ చేశారు. ఎప్పుడైతే హుక్ స్టెప్ సాంగ్ వచ్చిందో ఆ ఒక్క సాంగ్ వైరల్ అయ్యి సినిమాని నెక్స్ట్ లెవెల్‌లోకి తీసింది. అప్పటి వరకు ఈ సినిమాని కొనని బయ్యర్స్ కూడా ముందుకొచ్చి మేము కొంటాం అని అడిగిన రేటు పెట్టారంటే ఆ హుక్ స్టెప్ సాంగ్ ఒకటి, చిరంజీవి మాస్ డ్యాన్స్ ఒకటి, ఆ డ్యాన్స్ వేరే లెవెల్‌లో పెర్ఫార్మెన్స్ చేయడంతో ఆ ఒక్క సాంగే లేపింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఫస్టే ఆ సాంగ్‌ని పెట్టడం కలిసొచ్చింది సినిమాకి. అనిల్ రావిపూడి ఎంత తెలివైనోడంటే ఇందులో మాస్ మసాలాతో పాటు, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపెట్టే అంశాలు 80% ఉన్నాయి. ఇందులో చిరంజీవి గారు పాత సినిమాల్లో ఉన్న వైబ్ అంతా కూడా ఈ సినిమాలో ఒక్క సినిమాలోకి పెట్టడం, అది ఇంట్రడక్షన్ సీన్ కానించి ఎలివేషన్ షాట్స్ పెట్టడం, ఇంకా తెలివైన అంశం ఏంటంటే వెంకటేష్ గారిని తీసుకురావడం. ఎన్నో అంశాలు మేళవించి ఈ సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే 200 కోట్ల కలెక్షన్స్. అంటే ఈ సినిమా ఇంకొక 100-150 కోట్ల కలెక్షన్లు ఈజీగా రాబడుతుంది. 400 కోట్ల కలెక్షన్ల వరకు ఈజీగా వస్తుంది. ఇది సంచలనం. చిరంజీవి గారి కెరియర్‌లోనే హైయెస్ట్ వసూలు 240 కోట్లు 'వాల్తేరు వీరయ్యకు'. ఆ కలెక్షన్‌లు సునాయాసంగా 5 రోజుల్లోనే దాటుతుంది. 200 కోట్లు 4 రోజులకు వచ్చాయి. ఐదో రోజు ఇంకో 40 కోట్లు వచ్చినా 240 కోట్లు సునాయాసంగా దాటుతుంది. చిరంజీవి గారి కెరియర్‌లో మీకు నచ్చిన బెస్ట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.